రైట్, తిరుపతిరావు గారు చెప్పండి, ఏమిటి సభ జరిగిన తీరు మీద మీ విశ్లేషణ ఏమిటి? అందరికీ నమస్కారం. కొమరేణి గారు నమస్కారం. సభలు మాట్లాడండి, వినపడుతోంది. సభలు అన్ని రాజకీయ పార్టీలు నిర్వహిస్తుంటాయి. ఎవరి సభ వారి సక్సెస్ అయిందని చెప్పేసి ప్రకటిస్తారు. ఇది సర్వసాధారణం. ఆ సభ విఫలమైంది, వైఫల్యం చెందింది, లేదా జనాలు రాలేదు అని చెప్పేసి అపోజిషన్ పార్టీ రూలింగ్ గారు మీరేమంటారు అన్నది నా ప్రశ్న. మీ అబ్జర్వేషన్ ఏంటన్నది నా ప్రశ్న. నేను అదే చెప్తున్నా. ఇవన్నీ కాదు కదా, 6 లక్షల మంది వస్తారంటే కాదు సార్, 6 లక్షల మంది వస్తారని ప్రచారం చేస్తే 40-50 వేల మంది కూడా రాలేదన్నది ఆ గ్రౌండ్ని బట్టి కానీ, కుర్చీలను బట్టి కానీ, ఆ పరిస్థితిని బట్టి అర్థమవుతుంది అనేది ఒక వ్యాఖ్య. మీరు దాంతో ఏకీవిస్తారా, వ్యతిరేకిస్తారా? నేను అదే చెప్తున్నా. ఒకవేళ నిజంగా 6 లక్షల మంది వచ్చారు అనేసి అంటే ఇక్కడ ప్రభుత్వ ప్రతినిధిగా ఉన్నటువంటి జూపూడి ప్రభాకర్ రావు గారు వారి వాటం ఒప్పుకుంటారా? ఒప్పుకోరు కదా. 6 లక్షల మంది వచ్చారు, వాళ్ళు డబ్బులు ఇచ్చి తెచ్చారు అంటారు. లేకపోతే నేనదే చెప్తాను, ఎవరైనా సరే. కాబట్టి ఇక్కడ ఈ సభకి ఎంతమంది వచ్చారు, ఎంతమంది రాలేదు, ఇవాళ అవన్నీ కూడా మైనర్ థింగ్స్ అయిపోయాయి. నిజంగా సభకి జనాలను తరలించుకున్న ద్వారా అధికారంలోకి వస్తాం అనుకుంటే అవుట్డేటెడ్ రాజకీయ ఎత్తుగడల కిందగానే మారిపోయాయి. ఇవాళ్ళంతా కూడా ఏదైతే ప్రజలు వచ్చినంత మాత్రానే ఓట్లేస్తారనేసి అంటే ఖచ్చితంగా ప్రతి రాజకీయ పార్టీ కూడా ఇవాళ కోట్ల మంది, 6 లక్షలు కాదు, కోట్లాది మందిని తరలించి పెట్టేసి అధికారంలోకి వచ్చేద్దరు. ఆ విధంగా జరగట్లేదు కదా. చాలా పార్టీలకి అవకాశం ఉంది. కాబట్టి అది అప్రస్తుతం. రెండోది, నిజంగా నేను ఒక ఈక్వేషన్ చెప్తా. మేము దానికి సబ్జెక్టు కరెక్షన్ ఏంటంటే, మేము ఇవాళ 25 పార్లమెంట్లు 175 అసెంబ్లీ సీట్లలో పని చేసుకుంటూ పోతున్నాము. మేము 25 పార్లమెంట్లు 175 అసెంబ్లీలకి పోటీ చేయడానికి సంసిద్ధంగా తయారవుతున్నాము. ఇది నేను చెప్తూ, ఇది మేము ఈ విధంగా పోటీ చేసేటప్పుడు నిజంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకం ఆలోచించి ఓటు వేసినట్లయితే ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో మీరన్నా లేకపోతే ఎవరన్నా సరే మాకు ఓటు శాతం తక్కువగా ఉందన్నటువంటి నేపథ్యంలో మేము అధికారంలోకి రావాలి. దానికి నేను 2 ఉదాహరణలు చెప్తా. ఎక్కువ చెప్పను కూడా. 1983లో ఎన్ రామారావు గారు అధికారంలోకి రావడానికి కారణం కేవలం ₹2 కిలో బియ్యం అని చెప్పేసి ఆ రోజు ఆయన ప్రకటించినటువంటి ఒక ప్రకటన ఆయన అమలు చేశాడు. ఆ రోజు బహిరంగ మార్కెట్ లో ₹3.5 ఉంది కిలో బియ్యం. ₹2 ఆయన ఇస్తానన్నాడు. ప్రజలు మొగ్గు చూపారు, ఆయనకి ముఖ్యమంత్రిగా చేశారు. ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ వేలు నొందుకుంది, అధికారంలోకి వచ్చింది. మళ్ళీ 2004లో రాజశేఖర రెడ్డి గారు ఆ ₹2 కాదు, నేను రూపాయికే ఇస్తానని చెప్పేసి ఆయన చేసినటువంటి వాగ్దానాల్లో ఒక వాగ్దానం చేశాడు. ఆయన మళ్ళీ అధికారంలోకి వచ్చాడు ఈ రాష్ట్రంలో. నేను చెప్పేది కాంగ్రెస్ పార్టీ వచ్చిందని చెప్పను, రాజశేఖర రెడ్డి గారు వచ్చారనే నేను చెప్తున్నా. సో ఆ విధంగా తీసుకుంటే ఈవేళ నరేంద్ర మోడీ గారు ఉచితంగానే బియ్యాన్ని పేద ప్రజలకు ఇస్తున్నారు. దేశంలో మాట దేవుడు, రాష్ట్రంలో కూడా అది కూడా ఇంకొక 5 సంవత్సరాలు ఇస్తామన్నటువంటి ప్రకటన నేపథ్యంలో ఇవాళ విడిగా భారతీయ జనతా పార్టీ పోటీలో కనుకున్నట్లయితే భారతీయ జనతా పార్టీని ఈ రాష్ట్ర ప్రజలు హక్కును చేర్చుకొని అధికారాన్ని అందించే అవకాశం ఉంది. నేను చెప్తున్నా. ఎందుకు చెప్పాను అనేసి అంటే, కొన్ని కొలమానాలు తీసుకుంటే ఇందాక మీరు అన్నటువంటి జన సమీకరణ విషయం కానీ లేదు అనేసి అంటే, మీరు ఇంకొక ప్రస్తావన కూడా వస్తుంది. ఉదాహరణ, పవన్ కళ్యాణ్ గారు 24 సీట్లే తీసుకున్నారు కాబట్టి ఆయన ఏదో అక్కడ తెలుగుదేశం పార్టీ తాలూకు ఒత్తిడికి లొంగిపోయారు. సరే, పదజాలం వేరు, ఎవరు పదజాలం వారు వాడతారు. నేనైతే ఈ విధంగా వాడుతున్నా అని చెప్పేసి కనుక ఒకవేళ అనుకుంటే నేను దానికి కూడా సమాధానం చెప్తాను. ఏ రాజకీయ పార్టీ కానీ, ఏ రాజకీయ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు కానీ ఒక్క సీటు కూడా బయట వాళ్ళకి ఇస్తే ఆ సీట్లో కూడా అసంతృప్తి వస్తుంది. అది ఎందుకు వాళ్ళకి ఇచ్చారు, మేమే కదా పోటీ చేస్తాం. గెలుపోవటం వేరే విషయం. రాజకీయ పార్టీ కార్యకర్తల్లో ఎన్నికల్లో పోరాటం అనేది ప్రధానమైనటువంటి ఎజెండాగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనం తీసుకునేటప్పుడు 24 కాదు 124 సీట్లు జనసేన పార్టీ తీసుకున్నా సరే, మిగిలినటువంటి
51 సీట్లలో ఖచ్చితంగా అసంతృప్తే ఉంటది. కాబట్టి ఈ సీట్లు అది రేపు భారతీయ జనతా పార్టీ గతంలో మేము ఒక సందర్భంలో 13 సీట్లు తీసుకోవాల్సి వచ్చింది, 15 సీట్లు అన్నారు. ఖచ్చితంగా మేము కూడా అసంతృప్తితోనే ఉంటాం. అందరూ సంతృప్తిగా పనిచేసామని చెప్పడానికి నేనేం సిద్ధంగా లేదు. వాళ్ళ కర్మని కానీ ఏదైతే రాజకీయ పార్టీల తాలూకా అంతిమ గోల్ ఏది, ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వాన్ని గద్దెదించాలా. ఇవాళ కూడా అటువంటి ఆలోచనే ఉంటే కదా ఎవరైనా కోalition గవర్నమెంట్ లోకి వెళ్తారు. ఎవరు సరదా పోరు. మాకు విడిగా వెళ్ళినట్లయితే ప్రత్యర్థి మా వైసీపీ సోదరులు అంటారు సింహం సింగిల్ గానే వస్తుందని చెప్పేసి, లేకపోతే వైనాట్ 175 అని చెప్పేసి 175 పోటీ చేస్తారు, గెలుపోవటం దేవుడు.